ఈ వీడియోలో పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు గురించి తెలుసుకుందాం. పౌలు శరీరంలో ముళ్ళు ఏదో ఒక బలహీనత అయి ఉండవచ్చు. పౌలుగా మారటానికి ముందు సౌలుగా ఉన్నప్పుడు తాను ఎంతో మందిని హింసించి చంపి యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు జుట్టు పట్టుకుని ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని హింసిస్తూ ఉండేవాడు. కాబట్టి ఇవన్నీ పౌలుగారి హృదయంలో ఉండి వాటిని ఆలోచిస్తూ ఉండటమే పౌలుగారి శరీరంలో ముళ్ళు అంటారు. కానీ పౌలు శరీరంలో ముళ్ళు శరీర బలహీనతే. 2 కొరింథీయులకు 12:7 పౌలుగారి శరీరంలో ఉన్న ముళ్ళు గురించి ఉంది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విస్తారంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను అని ఉంది. పౌలు లుస్త్రా అనే పట్టణంలో బలహీన పాదాలు గల ఒక వ్యక్తిని బాగు చేశాడు. అంతికొయ్యలో ఉండే యూదులు లుస్త్రాకి వచ్చారు. జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వారు. అతడు చనిపోయాడు అనుకుని పట్టణం వెలుపలికి అతన్ని ఇచ్చేశారు. దేవుడు పౌలుని లేపాడు. పౌలు మనోధైర్యం గలవాడై తాను వచ్చిన ప్రాంతంలోనే తిరిగి ప్రయాణమై దేవుని సువార్తను ప్రకటించాడు. ఆ సమయంలోనే పౌలు గారు పరలోకానికి కొనుపోబడి వచింపశక్ష్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకకూడదు. అటువంటి సంగతులు పౌలు గారు చూశారు అని 2 కొరింథీయులకు 12 ఉంది. పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఇలాంటి గొప్ప సంగతుల గురించి పౌలు గారు అతిశయపడకుండా ఉండటానికి ఈ ముళ్ళు తన శరీరంలో ఉంచబడినట్లు మనకు కనిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4 తన శరీర బలహీనత గురించి చెబుతారు. 15 సఖ్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఎందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నానని చెబుతారు. అపోస్తలుల కార్యములు 23:2-4 ప్రధాన యాజకుడు అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింపకూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషిస్తావా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. అయితే ప్రధాన యాజకుల వస్త్రములు చాలా ప్రత్యేకంగా ఎవరు చూసినా గుర్తుపట్టేలా ఉండేవి. పౌలు గారు పరిసయుడు కనుక చాలా సులభంగా గుర్తుపట్టాలి. కానీ పౌలు గారు గుర్తుపట్టలేదు. పౌలు గారి కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం వల్ల గుర్తుపట్టకపోయి ఉండవచ్చు. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు కంటి బలహీనతే అంటారు. పౌలు గారు తన పత్రికలను వేరే వారితో రాయించేవాడు. చివరిలో పౌలు గారు రాసి సంతకం చేసేవారు. 1 కొరింథీయులకు చివరి అధ్యాయం 16:21 ఈ విధంగా మనం చూడవచ్చు. అంతేకాకుండా కొలసీయులకు 4:18 2 తెస్సలోనీయులకు 3:17 ఈ విధంగా చూస్తాం. పౌలు గారు తన పత్రికలను వేరే వారితో రాయించి చివరిలో తన సంతకం చేసేవారు. తన కంటి జబ్బు కారణంగానే ఇలా వేరే వారితో రాయించి ఉండవచ్చు. 2 కొరింథీయులకు 12:8-9 అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను అని పౌలు గారు అన్నారు. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి.